కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను, వీడలేదు ఆత్మ, వీడలేదు వ్రతము. గ్రుడ్డివాడనైతి తిరుగలిసురుచుంటి, దిక్కులేక నేను దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభు పాటల ద్వారా నిన్ను స్తుతించి మహింపరిచి ఉన్నాము. నీ పక్షం నిలబడుతూ నన్ను మరుగుపరచి బిడ్డలతో కొద్దిసేపు వాక్యం ద్వారా మాట్లాడండి. నా తలంపుల నా ఉద్దేశాలు మరుగుపరచండి. వాక్యం ద్వారా బిడ్డలతో ప్రభువా సూటిగా మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయం ఒక దయచి, నిద్రమత్తు నిర్లక్ష్యం అశ్రద్ధ ఆలోచన తీసివేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే, అందరికి వందనాలండి. అందరు బాగున్నారా? లైట్ వేసుకోవాల్సినది కూడా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటి అంటే, దేవుడు మనలను ఎలా కాపాడుతాడు, దేవుడు మనలను ఎలా కాపాడుతాడు అనే విషయాన్ని మనము కొద్దిసేపు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూద్దాం. కీర్తన గ్రంథం 121వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 3వ వచనములో ఏం రాయబడిందనంటే, ఆయన నీ పాదములు తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. చాలండి, దేవుడు మనందరినీ కూడా కాపాడే దేవుడు అని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు మనందరినీ కూడా కాపాడే దేవుడు అని వాక్యం బోధిస్తా ఉంది. అయితే దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడో అన్న సందేహం ఉంటుంది మనకి. దేవుడు కాపాడుతాడు అని వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఎలా కాపాడుతాడు దేవుడు? దేవుడు దిగొస్తాడా? దేవుడు లేకపోతే ఎవరైనా పంపిస్తాడా? ఎలా కాపాడుతాడనే చాలా కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా దేవుడు ఎలా కాపాడాలో, ఎవరి ద్వారా కాపాడాలో దేవునికి సమస్తము తెలుసు కనుక ఏదో ఒక విధంగా దేవుడు కాపాడతాడు. మాట ఇచ్చిన వాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక కాపాడుతానన్నాడు కనుక ఏదో రకం కాపాడతాడు. ఆయనే దిగి రావచ్చు, లేకపోతే ఎవరిని పంపొచ్చు. ఏదో ఒక విధంగా దేవుడు మనలను కాపాడే దేవుడై ఉన్నాడు. మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. అంటే దేవుడు దివారాత్రములు మన కొరకే ఆలోచన కలిగి ఉన్నాడట. ఆయన మన భవిష్యత్తు కొరకు, మన బిడ్డల భవిష్యత్తు కొరకు, మన యొక్క భవిష్యత్తు కొరకు, లేకపోతే మన బిడ్డల క్షేమం కొరకు, లేకపోతే వారి యొక్క రాకపోకల యందు, వారి పరిస్థితులన్నిటి కొరకు దేవుడు ప్రతినిత్యము ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకని నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు అన్నాడు. ఎలా కాపాడుతాడు అనేది చాలామందికి సందేహం ఉంటుంది. కానీ దేవుడు కాపాడుతాడు అన్నాడు కనుక ఏదో రకంగా దేవుడు కాపాడుతాడు. మనుషులు కాపాడలేకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. బైబిల్లో కొంతమందిని దేవుడు కాపాడాడు. కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో దేవుడు కొంతమందిని కాపాడాడు.
ఎలా కాపాడారు అనేది మనము కొంతమందిని మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఒకరోజు బైబిల్ గ్రంథంలో సంసోన్ అనే వ్యక్తిని ఏమండి చంపడానికి ఫిలిస్తీయులందరూ కూడా చుట్టుముట్టేశారు. సంసోనును చంపడానికి ఫిలిస్తీయులందరూ చుట్టుముడితే అప్పటికి ఎన్నో మారులు ఏమండి సంసోను ద్వారా ఫిలిస్తీయులు ఎంతోమంది హతమైపోయారు. ఏదో ఒక విధంగా సంసోనుని ఏమండి పట్టుకోవాలి, బంధించాలి, అతని యొక్క బారి నుండి ఫిలిస్తీయులు రక్షించాలన్న ఆలోచనతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా సంసోను దొరికాడు. ఆ దొరికినప్పుడు సంసోన్ని చంపాలని ప్రయత్నం చేస్తే వెంటనే దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకు దిగొచ్చిందట. దేవునికి స్తోత్ర. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుందన్నమాట. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనములో యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతిలో కట్టబడిన తాళ్ళు ఆయను సంకెళ్ళు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను హతమార్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఏమన్నా అక్కడ? అప్పటికే తాళ్ళ చేత కట్టబడ్డాడు సంసోను. త్రాళ్ళు చేత కట్టబడి, అంటే జనుము నారద అని ఉంటుంది అక్కడ, దానితో కట్టబడి ఉంటే ఈ విధంగా బంధించబడ్డాడు కనుక సంసోనును హతమార్చొచ్చు అనుకున్నారు. వెంటనే దేవుని ఆత్మ సంసోను మీదకి దిగొచ్చినప్పుడు అవన్నీ తాళ్ళన్నీ కూడా తెగిపోయినాయట. ఆ చెయ్యి చాసేటప్పటికి అప్పుడే ఫ్రెష్గా ఒక గాడిద చనిపోయిందట, దాన్ని తాడుతో లాక్కొచ్చి అక్కడ పడేశారట. చెయ్యి చాపేటప్పటికి ఏం దొరికిందంటే అంటే అప్పుడే ఫ్రెష్గా చనిపోయిన గాడిద తీసుకొచ్చి పడేశారు అక్కడ. ఆ చెయ్యితో చాచేటప్పటికి గాడిద తల భాగం దొరికిందట. ఆ తల భాగంలో ఉన్న దవడ ఎముకల చీల్చాడట. చీల్చి ఆ దవడ ఎముకతో వచ్చిన వారిని వచ్చినట్లుగా 1000 మందిని కొట్టి చంపేశాడట. దేవునికి స్తోత్ర. ఎంతమంది చెప్పండి? 1000 మందిని చంపాడండి. దేవుడు ఎలా కాపాడాడు? దేవుడు సంసోనును అంటే చంపాలని చెప్పి ఫిలిస్తీయులందరూ కూడా చుట్టుముట్టారు. సంసోనును హతమార్చాలని ఫిలిస్తీయులందరూ చుట్టుముట్టారు. కానీ దేవుని ఆత్మచేత నింపి ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో ఏమండి ఆ ఎముక ఆధారం చేసుకొని 1000 మందిని కొట్టి చంపేశాడనంటే ఎంత అద్భుత కార్యము! దేవుడు ఎలా కాపాడాడు చూడండి. దేవునికి స్తోత్రం. ఎలా కాపాడతాడు దేవుడు? ఆ టయానికి దేవుడు ఏదో ఒక విధంగా మనకు సహాయము చేస్తూ ఉంటాడు. సంసోనికి ఎలా సహాయం చేశాడంటే పచ్చి గాడిద దవడ ఎముకని ఇచ్చాడంతే. వచ్చి ఇచ్చాడా? రాలా. ఆ పక్కన ఉంది. అంటే ఆ సమయానికి దేవుడు దానిని సమకూర్చాడు. యోనాను మిరింగడానికి చెప్పండి ఏం చేశాడు దేవుడు? చేపను సిద్ధం చేశాడు. అలాగా యోన వాడలో నుండి సముద్రంలోకి వెళ్ళడానికి ముందే దేవుడు ఒక పెద్ద చేపను అక్కడ దాచినట్లుగా చూస్తున్నాం. అలాగే 1000 మందిని కొట్టి చంపడానికి ముందు దేవుడు సంసోను కొరకు అక్కడ గాడిదని అక్కడ పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎలా కాపాడతారంటే అందుకనే ఆయన చేసిన కార్యాలు కంటికి కనపడవు, చెవికి అర్థం కాదు. దేవుడు చేశాడు ఈ కార్యము అని అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఇలా ఉన్నామంటే ఇన్ని ప్రమాదాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ తప్పించబడ్డావు అనంటే కేవలం దేవుని కృప, ఆయన కాపాడుతున్నాడు కనుకని మనందరము కూడా ఈరోజు వరకు ఇలా ఉన్నాం. అవునా కదండి? ఎలా అంటే చాలామందికి ఇది దేవుడు చేశాడు అన్న ఆ ఆలోచన రాకపోవచ్చు. ఏమండి మేము కష్టపడ్డాం, మేము సంపాదిస్తున్నాం, లేదా మా బలము, మా తెలివి, మా జ్ఞానము అనుకోవచ్చు. కానీ దేవుని ద్వారా మాత్రమే ఇవన్నీ జరుగుతున్నవని చెప్పి ఆత్మీయులు మాత్రమే అర్థము చేసుకోగలరు. కేవలము దేవుని దయ వల్లనే దేవుడు కాపాడుతున్నాడు కనుకనే ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు ఈ రోజు వరకు మనలను తప్పించాడు. సంసోనుని చంపాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుడు ఒక పచ్చి గాడిద దవడ ఎముక ద్వారా 1000 మందిని చూడండి. అసలు 1000 మందిని కొట్టి చంపడం అంటే ఎంత శక్తి కావాలి?
ఆ శక్తి ఎలా వచ్చిందనంటే దేవుని ఆత్మచేత అతడు నింపబడ్డాడు కనుక ఏమంటే అతీతమైన శక్తితో అంతమందిని చంపడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్ర. ఎలా కాపాడతాడంటే ఏదో ఒక విధంగా దేవుడు కాపాడతాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తుంటే ఎవరి నాయకత్వంలో? యెహోషువ నాయకత్వంలో ప్రయాణం చేయలేదా? మరి మోషే ఎందుకంటున్నారు? చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వం కూడా చేశారు కదా. ఓకే, మీరు అన్నట్టు మోషే నాయకత్వంలో వారు ప్రయాణం. నిర్గమకాండ 14వ అధ్యాయము, నిర్గమకాండ 14వ అధ్యాయం 16వ వచనంలో, నీవు కర్రను ఎత్తి సముద్రము వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవద్దురు. ఏ సముద్రంలో? ఎర్ర సముద్రం. అంటే వెనుకేమో ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది, వెనుకేమో ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది, ముందేమో సముద్రం అడ్డుగా ఉంది. వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, ఇటు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. దేవునికి స్తోత్ర. ఏం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితి. వెనక్కి వెళ్ళిపోదాం, ఇదిగో సముద్రం అడ్డుగా ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం అని అంటే వెనకేమో వారు తరుముకుంటూ వస్తున్నారు. వాళ్ళకు కనుక దొరికితే మరలా వెనక్కి తీసుకెళ్ళిపోతారు. ముందుకు వెళ్దామని అంటేనేమో సముద్రం అడ్డొచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు అని దేవునికి మొరపెడితే దేవుడు అన్నాడు, ఇదిగో నీ చేతిలో ఉన్న కర్రను చాపు, అది 2 పాయలుగా చీలిపోద్ది, అప్పుడు మీరు ఆరిన నేల ద్వారా ఏమంటే నేల మీద నడిచిపోతారని చెప్పాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు ఎలా కాపాడాడు చెప్పండి ఇశ్రాయేలు ప్రజలను? అసలు ఇవన్నీ దేవుని కార్యాలు అసలు ఊహకు అందవండి. చాలా ఒక పెద్ద అద్భుతము చిన్న దాని ద్వారా దేవుడు కాపాడతాడు. చిన్న గాడిద ఎముక ద్వారా 1000 మందిని కొట్టడం అంటే చూడండి. ఒక కర్ర చాపితే ఏమండి ఆ సముద్రం అట్టండి నీళ్ళట రాశిలాగా లేదా గోడ వల్లే నిలిచిపోయాట. ఏమండి ఆ నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాట అండి. అంటే దేవుడు ఎలాగూ కాపాడుతాడనేది ఏమండి తన బిడల కొరకు దేవుడు ప్రతినిత్యము కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన కునుకడు, ఆయన పోయే దేవుడు కాదు కనుక మన ఎడల ఎల్లప్పుడూ దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. మన బాగోగులను గురించి ఆయన పట్టించుకుంటా ఉన్నాడు కనుక ఆయన విషయంలో మనం ఏమాత్రం కూడా భయపడవలసిన పని లేదు. కాబట్టి దేవుడు మన గురించే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. మనుషులు మర్చిపోయిన, మనుషులు విడిచిపెట్టిన, బంధువులు, రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులు ఎవరైనప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కదట. ఎప్పటి వరకు? భార్య భర్తతో, భర్త భార్యతో ప్రమాణం చేస్తారు, నేను జీవితాంతం నీతోనే కలిసి ఉంటాను. పెళ్ళిలో ప్రమాణం చేస్తారు పెళ్ళిలో. కానీ జీవితాంతము ఏమండి వారికి దేవుడు ఎంతకాలం ఆయుషిస్తాడో అంతవరకే. ఏదో ఒక రోజు భర్తో భార్యో ఇద్దరిలో ఒకరు విడిచి వెళ్ళిపోవాలి. ఏదో ఒక సందర్భంలో ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడని నేనే. దేవునికి స్తోత్ర. చూడండి ఎప్పటి వరకట? ముదిమి వచ్చే వరకు. ఇంకా బైబిల్ ఇంకొక వాగ్దానం ఏంటంటే సదాకాలము నేను నీతో కూడా ఉంటాను. చూసారండి దేవుడు మన విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందుకనే మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. దేవుడు ఎలా కాపాడుతాడు అనేది ఏదో ఒక విధంగా దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. 2 విషయాలు జ్ఞాపకం చేశారు. మూడో విషయము సమూయేలు మొదటి గ్రంథంలో 24వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. రాగా గుహ ఒకటి కనబడెను, అందులో సౌలు పోగా దావీదును జనులను ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది చేయునట్లు
ఆ, యెహోవా నీతో చెప్పిన దినం వచ్చనని అతను చాలండి అక్కడ మీరు చదవండి, ఇంకా మీరు బైబిల్ తీసుకుని చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం మొదటి 3వ వచనంలో ఏముంటుందంటే, అక్కడ సందర్భం ఏంటంటే దావీదును చంపడానికి సౌలు తరుముతున్న రోజులు. దావీదును చంపాలని చెప్పి సౌలు తరుముతున్న రోజులు. దావీదును చంపడానికి సౌలు ఎంతమందిని తీసుకెళ్ళాడంటే 3000 మందిని తీసుకెళ్తున్నాడు. అక్కడ ఉంటుంది. ఎంతమంది అండి? సౌలు ఎన్నమ్మా 3000 మందితో కలిసి దావీదును చంపడానికి తరుముతున్నాడు. ఒకరోజు తరుముతూ వెళ్ళాడు. ఏమండి, ఆయన అక్కడ ఏం చేశాడంటే శంకనవర్తికి అని ఉంటుంది, అక్కడ ఒక గుహలోకి వెళ్ళాడట. ఆ గుహలో వెళ్తే నిజంగా దావీదు తన ప్రజలు ఆ గుహలోనే ఉన్నారండి. చూడండి, శత్రువు ఏమండి ఆ గుహలోనే ఉన్నాడు అన్న సంగతి సౌలుకు తెలియదు. దేవుడు సౌలు కంట పడకుండా దేవుడు దావీదును కాపాడాడు. చూడండి, అసలు చంపడానికి సౌలు తరుముతూ ఉన్న ఆ రోజుల్లో, ఆ పరిస్థితుల్లో ఏ గుహలో దావీదు దాగి ఉన్నాడో అదే గుహలోకి సౌలు వెళ్ళాడట. నిజంగా కనపడితే చంపేస్తాడు కదండి, చంపేస్తాడు. కానీ కంట పడకుండా ఆ గుహ ద్వారా లోపల ఉన్నాడట ఆయన. ఆ లోపల ఉన్న ఆ దావీదును సౌలు గుర్తించలేకపోయాడు. అంటే దావీదును ఇప్పుడు ఏది కాపాడింది? దేని ద్వారా కాపాడాడు దేవుడు? ఒక గుహ ద్వారా దేవుడు కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. అప్పుడు దావీదు యొక్క ప్రజలు అన్నారట, ఇదిగో దేవుడిని శత్రువుని చేతికి అప్పగిస్తా అన్నాడు కదా, ఇదిగో ఆ రోజు వచ్చింది, ఏం చేయమంటావు? దేవుడు అభిషేకించిన వ్యక్తిని మనం ఏమి చేయకూడదు అని చెప్పి దావీదు ప్రజలకు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. నాలుగవదిగా మనం చదువుకున్నాం, ఇందాక చెప్పాను, యోనా గ్రంథం యొక్క చదవది కానీ మొదటి అధ్యాయం 17వ వచనంలో యోనా చెప్పండి ఏముంది అక్కడ? ఆ సముద్రంలోకి ఎప్పుడైతే విసిరారో యోనాను కాపాడడానికి దేవుడు ఒక పెద్ద మత్స్యాన్ని, ఏమండి పెద్ద చేపను దేవుడు అక్కడ రెడీగా పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. 1:17 తీస్తే చదవండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మిరింగవలనని యెహోవా అని. చూడండి ఎలా కాపాడాడు దేవుడు. ఎలా కాపాడుతాడో తెలియదు దేవుడు, ఎలా కాపాడుతాడో తెలియదు. నేను ఒక న్యూస్ యూట్యూబ్లో కనపడుతుంది. అండి చేపలు పట్టుకోవడానికి వెళ్తే గేలం వేస్తానట, ఇంచుమించు అది 100 కేజీలు పైన ఉందట. పెద్ద చేప, చాలా సంతోషపడుతున్నారు. పెద్ద చేప పడింది, పెద్ద చేప. దానిలో ఆ పెద్ద చేప ఆ వ్యక్తిని బయట ఆగేస్తే సముద్రంలో గల్లంత అయిపోయాడు, తప్పిపోయాడు. వెతుకుతున్నారు కానీ ఇంకా దొరకలేదు. మరి ఇప్పుడు ఇంకా దొరకలేదు తెలియదు, కానీ చాలా బాధ. కానీ అలాంటి పరిస్థితి కాదు ఈ యొక్క యోనాది. యోనాను కాపాడడానికి అటువంటి పెద్ద చేపను దేవుడు అక్కడ సిద్ధం చేసినట్లుగా మనము చూస్తున్నాం. మన అంశం ఏంటి? దేవుడు ఎలా కాపాడతాడు మనలను? ఎలా కాపాడతాడు? ఇప్పుడు వరకు చెప్పండి ఎంతమంది చెప్పాను? 1, సంసోనుని దేవుడు పచ్చి గాడిద ఎముక ద్వారా దేవుడు కాపాడాడు. 2, ఇశ్రాయేలు ప్రజలను ఒక చేతి కర్ర ద్వారా ఆ సముద్రంలో ఆరిన నేలగా నేల మీద నడిచి వెళ్ళేటట్లుగా దేవుడు కాపాడాడు. 3, దావీదును ఒక గుహలో దాచిపెట్టి దేవుడు కాపాడాడు. 4, పెద్ద చేప ద్వారా యోనాను కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. తర్వాత ఆదికాండం 7వ అధ్యాయము మొదటి వచనంలో నుండి చదువుకుంటూ వెళ్తే నోవాహు తన కుటుంబాన్ని దేవుడు కాపాడడానికి ఏం చేశాడు? వాడను సిద్ధం చేశాడు. ఇదిగో వాడను సిద్ధము చేయి, ఎవరన్నా వస్తే చేర్చుకో, లేకపోతే మీరన్న దాంట్లోకి వెళ్తారు. కానీ వాడైతే మాత్రం చేయండి. ఏదైతే దేవుడు చెప్పారో అదే ఆ కొలతల ప్రకారంగా వాడ చేశారు. అయిపోయిన తర్వాత దేవుడు వెళ్ళమని చెప్పాడు, వెళ్ళారు. అదే వాడ యొక్క నోవాహు యొక్క కుటుంబాన్ని కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎలా కాపాడతాడు దేవుడు? ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, వీళ్లను దేవుడు ఎలా కాపాడాడో మనలను కూడా అలాగే కాపాడతాడు. ఆ సమయానికి ఏదో ఒక ఆధారం దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఏదో ఒక దిక్కు ఎవరో ఒకరి ద్వారా, ఎవరో ఒకరి యొక్క సహాయము ద్వారా దేవుడు మనల్ని చేస్తాడంటే కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. కాపాడంటారా? అది మనకు అర్థం చేసుకోవాలి. నిజమే, ఆ రోజు దేవుడే ఎవరినో దేవుడిలాగా ఒక వ్యక్తిని పంపించి
ఏమండి నన్ను కాపాడాడు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఇంకేమంటారు? దేవుళ్ళ కాదు, ఏమంటారు చెప్పండి? దేవుడిలాగా వచ్చావు అంటే ఆ టైంలో నిజంగా మరి దేవుడిని చూసారులే తెలియదు కానీ ఆ పరిస్థితిని బట్టి ఏమంటారంటే నీవే దేవుడు అన్నంతగా ఆ వ్యక్తులను ఏం చేస్తారంటే అభినందిస్తూ ఉంటుంటారు. కనుక దేవుడు ఎలాగూ కాపాడుతాడు తన ప్రజలను అనంటే ఎలా చేస్తాడో తెలియదు కానీ దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవులకు వినబడవు, హృదయానికి అగోచరము. ఏమండి అందని దేవుని కార్యాలు ఊహకు అందని కార్యాలు. అందుకని దేవుడు ఎల్లప్పుడూ కూడా మన విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు కాపాడే దేవుడు. ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనంలో ఏలియాను దేవుడు రొట్టె మాంసము ద్వారా దేవుడు కాపాడాడు చనిపోకుండా. ఏమండి రొట్టెతో అంటే విధవరాలి ద్వారా, విధవరాలు ఇచ్చిన ఆ రొట్టె ద్వారా ఏలియాను కాపాడినట్లుగా చూడండి. అక్కడ ఏముంది? 19వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 19:6 వచనంలో అది విధవరాలు రొట్టె కదా అది. అక్కడ ఏముంటుంది? దేవదూత తీసుకొచ్చిన రొట్టె. 19:6, 17లోనేమో ఆ యొక్క విధవరాలు కూర్చుంటుంది. ఇది 19వ వచనంగా 19వ అధ్యాయం కనుక అతడు బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుండగా దేవదూత వచ్చి ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. చూచినంతలో తల దగ్గర నిప్పుల మీద కాల్చిన అప్పములు నీళ్ళబుడ్డి కనబడను గనుక భోజనము చేసి పరుండేను. అంటే దేవదూత యొక్క ఏలియాకు ఆహారం తీసుకొచ్చినట్లుగా మనము చూస్తాం. అప్పటికి మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. యెజబేలు తరుముతుంది ఏలియాను చంపాలని చెప్పి. ఏలియాను చంపాలని చెప్పి ఏమండి యెజబేలు తరుముతున్న రోజుల్లో ఆ పరిస్థితిలో ఏలి అనుకుంటే ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకో అని చెప్పి అక్కడ ఆ చాలా నిరాశతో ఉన్న ఆ పరిస్థితుల్లో దేవుడు తన దూత ద్వారా ఆహారాన్ని పంపించి అతనిని కాపాడి ఏమన్నాడంటే ఇదిగో లే భోజనం చేసి నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది నీవు చేయాలని చెప్పి దేవదూత వచ్చి తట్టి లేపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కదండి. కాబట్టి దేవుడు ఆ పరిస్థితి నుంచి దేవుడు కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 2 సంవత్సరాల మగబిడలందరినీ కూడా చంపాలని చెప్పి రాజాజ్ఞ. ఎవరి రోజుల్లో 2 ఉన్నాయి. ఒకటేమో కొత్త నిబంధనలు, ఒకటేమో పాత నిబంధనలు. ఏంటది? మోషే టైం నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో నిర్గమకాండం 2వ అధ్యాయం చూడండి. ఇంకా మొదటి నుంచి చదవండి. 3వ వచనం కానివ్వండి. తరువాత ఆమె దాచలేక వాని కొరకు జమ్ము పెట్టే తీసుకొని దానికి జగటమన్ను కీలును పూసి అందులో పసివానిని పెట్టి ఉంచగా. చాలండి, అక్కడ మనకు జరిగిన ఆ యొక్క విషయం అంతా మనకు తెలుసు అండి. 2 సంవత్సరాల వరకు ఆ మోషని పెంచగలిగింది, కానీ తర్వాత అతని యొక్క ఏడుపు కేకలు ఏమండి ఇక బయటికి వెళ్తున్నాయని చెప్పి అతను దాచలేక, అతన్ని చంపలేక, వాళ్ళ శత్రువులకు అప్పగించలేక ఏమండి తల్లికి దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా జమ్ము పెట్టి చేసి దానికి కీళ్ళు అంటే లోపలికి నీళ్లు వెళ్లకుండా కీళ్ళు పూసి దానిలో పరుండబెట్టి ఆ నైలు నదిలో ఆ జమ్ములో విడిచిపెట్టేసిందట తల్లి. అక్కేమో కోడ ఆ యొక్క నీటి ప్రవాహానికి ఆ యొక్క పెట్టి లేకపోతే ఏమవుతుందో అని చెప్పి కోడ వెళ్తుంటే రాజు కుమార్తె దాన్ని చూసినప్పుడు ఏమండి తర్వాత దాన్ని తెరచినప్పుడు సుందరుడైన మోషే అక్కడ కనబడ్డాడు. అక్కడ మనకి ఇవన్నీ కూడా తెలుసు. మోషే శత్రువుల బారి నుండి, రాజు యొక్క బారి నుండి ఎలా తప్పించబడ్డాడు అని అంటే ఎలా తప్పించబడ్డాడు? మోషేను చూడండి చిన్న జమ్ము పెట్టే ద్వారా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్ర.
ఏమండి ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటే అసలు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎన్ని ప్రమాదాలను తప్పించాడు మనలను, ఎన్ని సమస్యలను తప్పించాడో, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యాల నుండి, ఏమండి చాలా పరిస్థితుల నుంచి దేవుడు మనందరిని ఎలా తప్పించాడో మనందరం కూడా చాలా ఏమండి అవన్నీ ఆలోచిస్తూ ఉంటే నిజమే కదా, దేవుడు కాపాడకపోతే ఈ రోజు వరకు నేను ఉండగలనా అనే విషయం మనకు జ్ఞాపకము వస్తూ ఉంటుంది. ఆఖరిగా యెషయా గ్రంథం 42వ అధ్యాయము, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనములో ఆఖరి మాట. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనములో ఒక చక్కటి మాట ఉంది. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ఎక్కడి నుండి నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్ర. ఎందుకు కాపాడు తెలుసా మనలను? అన్యజనులకు వెలుగుగా ఉండుట కొరకు దేవుడు మనలను కాపాడాడట. ఆ రోజు చనిపోవాలి, ఆ రోజు చనిపోవడం దేవునికి ఇష్టం కాదు. అన్యజనులకు, చీకటిలో ఉన్న వారిని, బందీగృహంలో ఉన్న వారిని విడిపించుట కొరకు దేవుడు మనల్ని కాపాడి ఏం చేశాడట? ఆయన నియమించి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి వాగ్దానం. దేవుడు మనలను ఒక ఉద్దేశంతో ఎన్నుకున్నాడు కనుక ఏమంటే ఆ బందీ గృహములు ఇంకెవరైతే మరుగుపోతున్నారో, ఆ చీకట్లు ఎవరైతే ఇంకా ఉన్నారో వారందరిని వెలుగులోకి తీసుకుని రావడానికి, అంటే ఏది చీకటి ఏది వెలుగు అని అంటే, చీకటి అంటే ఏమంటే సాతానుడు, అంతే కదండి. చీకటి, వెలుగంటే అంటే చీకటి అంటే సాతాను సంబంధులు, తర్వాత వెలుగంటే దేవుని సంబంధులు. చీకటిలో నుండి వెలుగులోకి అంటే అర్థం ఏంటంటే లోకములో నుండి చెప్పాలి అంటే వెలుగైన దేవుని వద్దకు నడిపించగలిగే వారిగా ఉంటారని చెప్పి మనందరినీ ఎన్నుకున్నాడట. మనందరి బాధ్యత ఏంటి? కొంతమందిని మనము దేవుని వద్దకు నడిపించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనం మాత్రమే రక్షించబడి మనం మాత్రమే రావడం కాదు, కానీ ఏమండి మనము కొంతమందిని దేవుని వద్దకు నడిపించగలగాలి. అవునంటారు కదంటారా? బయట వాళ్ళని కాదు, ముందు మన కుటుంబాన్ని దేవుని దగ్గరకు మనం ఏం చేయాలంటే నడిపించడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మేరీ గారు ప్రతి వారము నసురా గారు తీసుకొస్తున్నారు. అంటే వారి బాధ్యత ఏంటంటే ఆ కుటుంబాన్ని, భర్త గారిని దేవుని దగ్గరకు నడిపించడం. ఇదే దేవుని ఉద్దేశం, ఇదే దేవుని ఉద్దేశం. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి, బందీ గృహంలో ఉన్న వారిని విడిపించి దేవుని దగ్గరకు నడిపించడానికి మనందరము ఉండాలని దేవుడు మనందరినీ చేశాడంటే కాపాడి ఉన్నాడు. ఎన్నో ప్రమాదాలు దేవుడు ఎందుకు కాపాడాడు. మీరు కూడా కుటుంబాల భర్తను చాలామంది తీసుకొస్తున్నారు. అలాగే ఇంకెవరైతే మన కుటుంబంలో వెనుకబడిపోయారో, ఇంకెవరైతే ఆ చీకట్లో ఉండిపోయారో, లోకంలో ఉండిపోయారో, అటువంటి వారందరినీ కూడా దేవుని దగ్గరకు మనం ఏం చేయాలంటే నడిపించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మన కుటుంబాన్ని ముందు మనము రక్షించుకోవాలి. ఏమండి లేకపోతే రక్త సంబంధికులను మనము దేవుని దగ్గరకు నడిపించాలి. ఇలాగూ దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మనం ఆలోచన కలిగి ఉండాలి. మన దేవుడు ఎటువంటి దేవుడు అని అంటే కునుకడు, నిద్రపోడు. అందుకని ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు మనలను. ఈ రోజు వరకు దేవుడు మనలను ఎన్నో విధాలుగా కాపాడుతూ ఉన్నాడు. బైబిల్లో కొంతమందిని కాపాడారు. అలాగూ కాపాడి ఏమండి మనందరికీ కూడా ధైర్యం చెప్పడానికి వీళ్ళందరినీ కూడా మనం ముందుంచారు. ఈరోజు మనకు జ్ఞాపకం చేశారు. మనల్ని కూడా దేవుడు కాపాడుతున్నాడన్న గ్రహింపు ఏమండి ఆ యొక్క తెచ్చుకోవడం కొరకు, లేదా ఆ విషయం ఆలోచించడం కొరకు దేవుడు ఈరోజు మనతో వాక్యం ద్వారా మాట్లాడారు కనుక ఏ విషయాలు దేవుడు మనల్ని కాపాడో దాని విషయంలో మనం కృతజ్ఞత కలిగి, ఏ ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ రాజ్యానికి మనము వారసులం అవుతాం. అనేక మందిని ఆ రాజ్యానికి వారసులు అవడట్లు మనం కష్టపడి పనిచేసి దేవునికి మంచి పాత్రలుగా ఉపయోగపడదాం. మట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.